తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందులో రైతు బీమా పథకం కూడా ఒకటి. ఈ బీమా పథకంలో చేరిన రైతు ఏ కారణంతో చనిపోయినా సరే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. 7 ఏళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ప్రతి ఏడాది రైతుల బీమాను రెన్యువల్ చేస్తుండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీమా గడువు ఈ నెల 13వ తేదీతో ముగియనుంది. ఈ సంవత్సరానికి కొత్త పాలసీ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బీమా పథకంలో చేరేవారు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. పథకంలో కొత్తగా చేరే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం కాపీలతో పాటు నామినీ ఆధార్ కార్డును కూడా దరఖాస్తుకు జత చేయాలి. ఈ పత్రాలను పూర్తి చేసి సంతకం చేసి వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి. ఈ దరఖాస్తు పత్రాలు ఈవోల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులు మాత్రమే చేరేందుకు అర్హులు. అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వాళ్ళు అర్హులు. 18 ఏళ్ల నుండి పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న కొత్త రైతులను ఈ ఏడాది జాబితాలో చేస్తారు. అదే సమయంలో 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ ఏడాది జూన్ 5 వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులకు మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం కల్పిస్తారు. జూన్ 6 తర్వాత జారీ అయిన పాస్ పుస్తకాలను ఈ ఏడాది పరిగణలోకి తీసుకోరు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42.16 లక్షల మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది కొంతమంది కొత్తగా చేరుతారు. ఎంతమంది తొలగిపోతారనేది ఈ నెల 14 నాటికి స్పష్టంగా వస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రైతులకు కేవలం 3 రోజులే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.